హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. శ్రావణ శుక్రవారం చివరి దశలోకి వచ్చేస్తుందంటేనే బాధ కల్పిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఘనంగా మంచిగా పూజ చేసుకోవాలి. శుక్రవారం వచ్చిందంటే చాలు, శుక్రవారమే కాదు వారమంతటా కూడా పూజలలో అయితే మునిగి తేలాము. పొద్దున్నే లేవడము, పూజ చేసుకోవాలి, ఇదంతా కూడా మనసులో అవన్నీ కూడా ఉంటాయి. అలా అని కాదు, ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కాబట్టి ఇంకా గణేష్ కోసం కూడా మనము ఆహ్వానించాల్సిందే కదా. ఇంకా పొద్దున్నే ఆఖరి శుక్రవారం కాబట్టి శుక్రవారాలు అన్నీ కూడా వాకిట్లో ఇలా చక్కగా ముగ్గులు అలంకరణ చేసేసి కమలాలు అన్నీ వికసించేసాయి. చూసారా మా వాకిట్లో? వాకిలంతా కూడా ఊడ్చి తుడిచి ముగ్గులన్నీ పరిచేసిన తర్వాత ఇంకా గడప ఇక్కడ అలంకరణ, స్నానమంతా చేసిన తర్వాత ఇక్కడ గడపకైతే అలంకరణ చేసేసాను. గడప దగ్గర కూడా మంచిగా కమలాలు అయితే వికసించాయి, చూసారు కదా. గడప అలంకరణ తర్వాత ఇంకా మనం పూజకి వెళ్ళే ముందు ఇంకా కాళ్ళకు పసుపు రాసుకోవాలి కాబట్టి ఇక్కడ పసుపు అయితే మంచిగా చక్కగా ఇలా అయితే రుద్దుకుంటున్నాను. చాలామంది కాళ్ళకి సైడ్ మెట్టలు పెట్టుకుంటూ ఉంటారు కదా. నా విషయంలో అయితే నాకు నచ్చదు, కానీ వేరే వాళ్ళ కాళ్ళు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ నాకెందుకో నేను పెట్టుకోవడం నాకు అంతగా ఇష్టం ఉండదు. సో అందుకే నేను ఎక్కువ పెట్టుకోలేదు. ఇంకా పట్టీల విషయానికి వస్తే పట్టీలు సాగిపోయాయన్నమాట. అందుకే తీసి అయితే పక్కన ఉంచేసాను, పెద్దగా అయిపోయాయి. ఇంకా తర్వాత గడపకు కూడా, అంటే పూజా రూమ్ గడపకు కూడా అలంకరణ చేసేసి ఇంకా పూజ అయితే ఇలా అన్నీ కూడా రెడీగా చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా లాస్ట్ ఆఖరి శుక్రవారం కాబట్టి చక్కగా కామాక్షి దీపము ఇంకా దీపాలన్నీ వెలిగించేసుకొని ఇక్కడ నేనైతే అమ్మవారికి అభిషేకం చేయాలనుకున్నాను. కానీ పొరపాటు ఏం చేశానంటే పొద్దున్నే లేచి పాలు పెరుగు తేవడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఆ రెండు స్కిప్ చేసి మాత్రం మిగతా అంతా కూడా నేను ఇలా అభిషేకం అయితే చేశాను. మీరు పూర్తి వీడియో చూడండి. మొదలుగా అయితే నేను శుద్ధ జలంతో మొదలు పెట్టాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఒకటి అంటే పసుపు జలము, కుంకుమ జలము, గంధం జలము, జవ్వాదు జలం ఇవన్నిటితోటి చేశాను. మీరు చూసేయండి.
ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు ఇలా నేను శ్రీ లక్ష్మీనారాయణులకైతే అభిషేకం చేసేసాను చాలా సింపుల్గా. అలాగే గణేష్ మహారాజ్జీ కూడా ముగ్గురికి కలిపి ఒకే దగ్గర అభిషేకాలు అయితే చేసేసాను. ఇంకా పంచామృతంతో చేయాలనుకున్నాను కానీ పాలు పెరుగు అయితే నేను మర్చిపోయాను తేవటము. ఇంకా అందుకనేసి ఇంకా క్షమాపణ కోరి ఇంకా ఉన్న దాంట్లో తేనె పంచదార ఆవు నెయ్యితో అయితే చేసేసాను అనమాట. అభిషేకం అంతా చేసిన తర్వాత సింపుల్గా ఇంకా పూజ అయితే అమ్మవారి అష్టోత్తరాలు అలాగే గరుడ గమన ఇవన్నీ చదువుకొని కనకధార స్తోత్రం ఇంకా నాకు వచ్చినవన్నీ స్తోత్రాలన్నీ చదువుకొని ఇంకా ఇలా ఈ శ్రావణ మాసంలో ఇలా పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాను. మంచిగా అనిపించింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే కొందరికి కూడా షేర్ అవుతుంది. మంగళహారతితోటి పూజ ముగిచ్చే